కూటమి ప్రభుత్వం ఏడాది పాలన విజయోత్సవాల్లో భాగంగా ఇవాళ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలకపూడిలోని సచివాలయంలో ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. 7వ ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదం తెలిపిన 19 ప్రాజెక్టులకు సంబంధించి 28,546 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అలాగే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలో 1450 ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు 1,052 కోట్లతో టెండర్ పిలవడానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. సీడ్ యాక్సెస్ రోడ్డును జాతీయ రహదారి 16ను కలిపేందుకు 682 కోట్లతో టెండర్లకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇక అదేవిధంగా అమరావతిలో రెండో దశలో 44,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించే అంశంపై కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. అలాగే ఏపీలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలపడంతో పాటు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా సుపరిపాలన తొలి అడుగుపై కేబినెట్ లో చర్చించనున్నారు. మరోవైపు ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీపై మంత్రివర్గంలో చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలో ఉంటే ఎలా ఉంటుందో చూపించామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అన్నీ చేశామని చెప్పడం లేదని, ఇంత సంక్షోభంలోనూ ఊహించిన దానికంటే ఎక్కువే చేశామని తెలిపారు. ఈ పదవి తనకు కొత్త కాదని 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యానని గుర్తు చేశారు. ప్రతిసారి సమర్థంగా సుపరిపాలన అందించానన్నారు. పొలిటికల్ గవర్నెన్స్ అంటే రాజకీయ పాలనతోనే రాష్ట్రంలో నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఇందుకోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం వెలగపూడి సచివాలయం వద్ద సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మంత్రులందరితో పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు హాజరయ్యారు. ఏడాది పరిపాలన సాధించిన ప్రగతిపై సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అసాధ్యమనుకున్న యోగా డేను సునాయాసంగా నిర్వహించామన్నారు. నిర్దిష్ట లక్ష్యాలతో ముందుకెళ్లాలన్నారు. వినూత్నంగా ఆలోచిస్తేనే ఆశయాలు నెరవేరుతాయన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 15% వృద్ధి రేటు సాధించాలని స్పష్టం చేశారు. తమది మంచి ప్రభుత్వం, మెతక ప్రభుత్వం కాదు. దార్శనికుడైన సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సమర్థ ప్రభుత్వం. పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నారతీస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఇది ఈ సభకు సందర్భం కాకపోయినా చెబుతున్నాను అన్నారు. తాము దెబ్బలు తిని వచ్చాం. ప్రజల్లో భయాందోళనలు కలిగించే విధంగా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏమాత్రం ఉపేక్షించమని చెప్పారు. రాజ్యాంగ వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత కార్యక్రమాలు చేసే వారిపై వెంటనే న్యాయ పరిధిలో చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇక పోలీస్ అధికారులు తమని నిలువరిస్తే వెంటాడతామని, విదేశాల్లో ఉన్న వెంటాడతామని బెదిరిస్తూ జగన్ అండుకో చేస్తున్న ప్రకటనలపై పవన్ కళ్యాణ్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇలాంటి అసాంఘిక చర్యలను ఏమాత్రం సహించబోమని తేల్చి చెప్పారు. గొంతుకలు కోస్తామని బెదిరిస్తే భయపడే వాళ్ళం కాదు అన్నారు. మీలాంటి వారిని ఎదుర్కొనే ఇక్కడి వరకు వచ్చామని, ఇలాంటి పిచ్చి పనికిమాలిన బెదిరింపులు చేయొద్దు అని హెచ్చరించారు. తాటాకుల చప్పలకు ఇక్కడెవరూ భయపడరు. సంస్కారం, గౌరవం ఉంది కాబట్టే పద్ధతిగా మాట్లాడుతున్నామన్నారు. ముఖ్యంగా శాంతి భద్రతలకు ఏ విధమైన ఇబ్బందులు కలిగించినా ఊరుకునే ప్రసక్తి లేదు అన్నారు. మళ్లీ ఆ ప్రభుత్వమే వస్తుందని అధికారుల్లో చాలా మందికి ఒక ఆలోచన ఉండవచ్చు. కానీ ఆ ప్రభుత్వం రావట్లేదు. మీకు తాను కాన్ఫిడెన్స్ ఇస్తున్నాను అని పవన్ తెలిపారు. ఏపీ చరిత్రను మార్చిన రోజు, ప్రజాస్వామ్యం గెలిచిన రోజు, బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం గొప్పతనం ఏంటో మరోసారి తెలిసిన రోజు అని ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి రాష్ట్ర విద్య, ఐటీ మంత్రి లోకేష్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అందరూ కూటమి గెలిచిందని అంటున్నారని, కానీ గెలిచింది కూటమి కాదు, గెలిచింది ప్రజలు అని స్పష్టం చేశారు. గత 5 ఏళ్లు విధ్వంస పాలన చూశాం. 10 లక్షల కోట్లు అప్పు చేశారు. ఆంధ్రప్రదేశ్ను అప్పుల ప్రదేశ్గా మార్చేశారు అని లోకేష్ మండిపడ్డారు. ఒక్క కొత్త కంపెనీ తీసుకురాలేదు అన్నారు. ఉన్న కంపెనీలను తరిమేశారు. దేశంలో ఎక్కడైనా పెట్టుబడులు పెడతాం, ఏపీలో మాత్రం పెట్టబోమని ఒక పెద్ద కంపెనీ అధినేత ప్రకటించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు అన్నారు. వైసీపీ పాలనలో ఒక్క రోడ్డు వెయ్యలేదు. విశాఖపట్నంలో 700 కోట్లతో రాయల్ ప్యాలెస్ కట్టుకున్నారే తప్ప రైల్వే జోన్, విశాఖ ఉక్కు గురించి పట్టించుకోలేదు అన్నారు. గడిచిన 5 ఏళ్లు అరాచక పాలన సాగిందన్న లోకేష్ దళిత బిడ్డల్ని చంపి డోర్ డెలివరీ చేశారు అని మండిపడ్డారు.
మద్యం వల్ల తన తండ్రిని సోదరుని కోల్పోయాను, మద్యానికి తాను దూరం, లిక్కర్ డబ్బు ముట్టుకోలేదు, ముడుపులతో తనకు సంబంధం లేదని జగన్ సన్నిహితుడు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పిన మాటలన్నీ అబద్దమని సిట్ నిగ్గు తేల్చింది. లిక్కర్ స్కామ్ లో కీలక పాత్ర పోషించిన ప్రణయ్ ప్రకాష్ తో కలిసి ఆఫ్రికాలో కంపెనీ పెట్టేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రంగం సిద్ధం చేశారని ప్రత్యేక దర్యాప్తు బృందం సేకరించిన ఆధారాలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా మొదటి నుంచి ఈ దందాలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ 2023లో తాడేపల్లిలో ఫ్లాట్ తీసుకుని క్యాష్ హ్యాండిల్ చేసిన ప్రణయ్ ప్రకాష్ న్యాయమూర్తి ముందు ఇచ్చిన వాంగ్మూలంలో చెవిరెడ్డి పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. స్కామ్ లో చెవిరెడ్డికి సంబంధించి ప్రణయ్ ప్రకాష్ దొరకనంత వరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్కగా మారింది. మద్యం కేసులో A1 గా ఉన్న రాజ్ కసిరెడ్డి, ఇతర నిందితులు కిరణ్ కుమార్ రెడ్డి, చాణక్యుల ఆదేశాల మేరకు ప్రణయ్ తాడేపల్లిలో డెన్ ఏర్పాటు చేశారు. అక్కడికి డిస్టిలరీలు, మద్యం కంపెనీల ప్రతినిధుల నుంచి అట్టపెట్టెల్లో నగదు వచ్చి చేరిన తర్వాత చాణక్య సూచనల మేరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు బాలాజీ, గిరి, మదన్ రెడ్డి, నవీన్ తదితరులకు ఈ డబ్బు అందించేవారు. నగదును వివిధ మార్గాల్లో నియోజకవర్గాలకు తరలించారు. ఇక్కడ కొట్టేసిన లిక్కర్ సొమ్ముతో ఆఫ్రికాలో మైనింగ్ వ్యాపారం చేయాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి తదితరులు ఆలోచన. జాంబియా, టాంజానియా, జింబాబ్వే లాంటి దేశాల్లో మైనింగ్ వ్యాపారం చేసేందుకు చెవిరెడ్డి ప్రయత్నించారు. జగన్ సత్తెనపల్లి పర్యటనలో మరో యువకుడు మృతి చెందాడు. ఈ నెల 18వ తేదీన సత్తెనపల్లిలో కళ్లు తిరిగి పడిపోయాడు మధు అనే యువకుడు. దీంతో వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. మధుకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించే ప్రయత్నం చేశారు. అయితే సత్తెనపల్లిలో వైసీపీ శ్రేణుల ర్యాలీలో మధు ఉన్న అంబులెన్స్ ఇరుక్కుపోయింది. సుమారు గంట పాటు ట్రాఫిక్ లోనే ఉండిపోయింది. దీంతో సకాలంలో వైద్యం అందక మధు అనే యువకుడు చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతి చెందిన యువకుడు ముప్పాల మండలం మాదల టీడీపీ నేత వెంకటేశ్వర్ల కుమారుడు. పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో కారు కింద పడి సింగయ్య అనే వృద్ధుడు చనిపోవడానికి ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యమే కారణమని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. నిన్న శ్రీకాళహస్తిలో ఆమె మీడియాతో మాట్లాడారు. సన్ రూఫ్ బస్ స్టాప్ పై నుంచి ప్రజలకు అభివాదం చేయవచ్చు, కానీ ఫుట్బోర్డ్ పైన నిలబడి నిర్లక్ష్యంగా అందరికీ షేక్ హ్యాండ్ ఇవ్వడం, కొందరు పిచ్చిగా కారుపైకి ఎగబట్టం నిబంధనలకు విరుద్ధం కాదా అని ఆమె నిలదీశారు. మృతుడి కుటుంబానికి 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు నగదు చెల్లించి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. వృద్ధుడు మరణించిన ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారందరినీ విచారించాలని పోలీసులను డిమాండ్ చేశారు. జగన్లో ఏమాత్రం పాపభీతి మిగిలి ఉన్నా మృతుడి కుటుంబానికి క్షమాపణ చెప్పి ఉండాలని, ఇప్పటికే కనీస బాధ్యతగా ఆర్థిక సాయం ప్రకటించి ఉండాలన్నారు. మాజీ మంత్రి వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బుగ్గమఠం భూముల వ్యవహారంలో ఆయనకు ఊరట లభించలేదు. హైకోర్టు డివిజన్ బెంచ్లో విచారణ పెండింగ్ లో ఉండగా మెరిట్స్ లోకి వెళ్లలేమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. తిరుపతి నగరంలోని ఎంఆర్ పల్లి పరిధి సర్వే నెంబర్ 261/1లో 1.50 ఎకరాలు, 261/2లో 2.38 ఎకరాలు బుగ్గమఠానికి చెందిన భూములను పెద్దిరెడ్డి ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని, వాటిని 10 రోజుల్లో ఖాళీ చేయాలని పేర్కొంటూ మఠం ఈవో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చింది. వీటిని సవాల్ చేస్తూ పెద్దిరెడ్డి హైకోర్టుకు వెళ్లగా ఆక్రమిత భూమిని ఖాళీ చేయాలని, అందులో నిర్మాణాలను తొలగించాలంటూ సింగిల్ జడ్జి బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులను ఆయన డివిజన్ బెంచ్లో అప్పీల్ చేశారు. వేసవి సెలవుల తర్వాత విచారిస్తామని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సింగిల్ జడ్జి బెంచ్ తీర్పును గత నెల 28న పెద్దిరెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్పై సోమవారం జస్టిస్ కెవి విశ్వనాథన్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. పెద్దిరెడ్డి తరపున సీనియర్ న్యాయవాది మనీందర్ సింగ్, రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు. అనంతరం బుగ్గమఠం భూముల వ్యవహారంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. వైసీపీ హయాంలో ఆనాటి పాలకుల పాపం, రెవెన్యూ అధికారుల బాధ్యత రాహిత్యం, రీసర్వే మాయాజాలం వెరసి రెక్కాడితే తప్ప పూట గడవని నిరుపేద కుటుంబాలకు శాపంగా మారింది. 6 దశాబ్దాల క్రితం ప్రభుత్వం ఇచ్చిన 1-2 ఎకరాల సాగు భూమిలో సేద్యం చేస్తూ మిగతా సమయంలో కూలి పనులకెళ్తూ జీవనం సాగించే కూలీలు జగన్ ప్రభుత్వంలో చేపట్టిన రీసర్వే కారణంగా 100 ఎకరాలకు యజమానులైపోయారు. దీంతో వారి పిల్లలకు తల్లికి వందనం డబ్బు ఖాతాలో జమ కాలేదు. సచివాలయానికి వెళ్లి విచారిస్తే మీ పేరిట 100 ఎకరాల భూమి ఉంది, అందుకే తల్లికి వందనం పథకానికి మీరు అనర్హులన్నారు. అక్కడి సిబ్బంది చెప్పిన సమాధానం విని ఆ కూలీలు అవాక్కయ్యారు. న్యాయం చేయాలని కోరుతూ మండల రెవెన్యూ కార్యాలయాలు, కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు.
వెల్దుర్తి మండలం కృష్ణాపురం గ్రామంలో రీసర్వే జాయింట్ ల్యాండ్ పార్సిల్ మ్యాప్ నంబర్ 1662 కింద 81 మందికి ఒక్కొక్కరికి 325 ఎకరాల భూమి ఉన్నట్లు చూపడంతో తల్లికి వందనం కోల్పోయామంటూ కర్నూలు జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వారంతా తమ గోడు వెళ్లబోసుకున్నారు. కర్నూలు జిల్లా అంతటా రీసర్వే బాధితులు 25,000 మందికి పైగా ఉన్నారని ఓ అధికారి పేర్కొనడం కొసమెరుపు. పెళ్లి అనేది పవిత్ర బంధం, నమ్మకంతో నిండిన జీవన సాగరం. కానీ పెళ్లి అనే బంధాన్ని ఆయుధంగా చేసుకుని వ్యాపారంగా మార్చుకుందో యువతి. పెళ్లిపై ఉన్న విశ్వాసాన్ని తుడిచిపెట్టేసింది. కేవలం డబ్బే లక్ష్యంగా పెళ్లి చేసుకున్న వారి నుంచి లక్షలు గుంజేసింది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి విడాకుల కోసం ప్రయత్నిస్తున్న వారే ఆమె లక్ష్యం. ఇలా 2 ఏళ్ల కాలంలో ఏకంగా డజను పెళ్లిళ్లు చేసుకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ నిత్య పెళ్లి కూతురి భాగోతంపై పలువురు బాధితులు అమలాపురంలోని జిల్లా పోలీస్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. న్యాయం చేయాలని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు అందజేశారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం ప్రాంతానికి చెందినట్లుగా భావిస్తున్న బేతి వీర దుర్గా నీలిమ అనే యువతి మరో 3 సభ్యులతో కలిసి ముఠాగా ఏర్పడింది. 2 ఏళ్ల కాలంలో 12 మందిని పెళ్లి చేసుకుంది. ఇలా 2 ఏళ్ల కాలంలో తమ దగ్గర నుంచి కోట్లలో ఆస్తులు డబ్బులు కాజేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో నీలిమతో సహా కుటుంబ సభ్యులుగా ఉన్న 3 అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలంటూ ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని కొవ్వూరు, నర్సాపురం ప్రాంతాలకు చెందిన బాధితులు తమ కుటుంబాలకు జరిగిన మోసాలను వివరిస్తూ 4 పేజీల ఫిర్యాదును సోమవారం అమలాపురం ఎస్పీ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో అందించారు. దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఎస్పీ కార్యాలయం తెలిపింది. యువత పోరు పేరుతో నిన్న వైసీపీ చేపట్టిన నిరసన అబాసు పాలైంది. యువత నుంచి ఎలాంటి స్పందన లభించలేదు. దీంతో వృద్ధులను, గృహిణులను తీసుకువచ్చి నిరసనను తూతూ మంత్రంగా చేపట్టారు. అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతుందని పార్టీ అధినేత జగన్ చెప్పినా కేవలం 5 జిల్లాల్లో మాత్రమే నామమాత్రంగా నిర్వహించారు. వచ్చామా వెళ్లామా అన్నట్లుగా వ్యవహరించారు. వైసీపీ యువజన విభాగం, సోషల్ మీడియా టీం ఎంత ప్రయత్నించినా యువత పోరుకు ఏమాత్రం స్పందన కనిపించలేదు. వైసీపీ పాలనలో చోటు చేసుకున్న అక్రమాలపై విజిలెన్స్ విభాగం దర్యాప్తులు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తులతో ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా జైలు పాలవుతున్నారు. ఇదే సందర్భంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ రెంటపాళ్ల పర్యటనలో కాన్వే కింద పడి సింగయ్య మృతి చెందిన ఘటన నేపథ్యంలో వాటిని ప్రజల దృష్టి నుంచి మళ్లించేందుకు జగన్ యువత పోరుకు శ్రీకారం చుట్టారు. విశాఖ, గుంటూరు, కర్నూలు, కడప జిల్లాలోని నేతలకు టార్గెట్ విధించారు. తాడేపల్లిలోని జగన్ నివాసం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ప్లకార్డులు కూడా పంపిణీ అయ్యాయి. అయితే రప్పా ప్రభావంతో యువత పోరులో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు ప్లకార్డులు, పోస్టర్లను పట్టుకునేందుకు జంకారు. మొత్తానికి సోమవారం నాటి వైసీపీ యువత పోరులో నిరుద్యోగుల కంటే వృద్ధులు, గృహిణులే ఎక్కువగా కనిపించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నకిలీ ఈ స్టాంపుల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. మీ సేవా కేంద్రం నిర్వాహకుడు పలు కంపెనీలకు నకిలీ స్టాంపులు విక్రయించి కోట్లు కొల్లగొట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్ఆర్సీ ఇన్ఫ్రా ప్రతినిధులు అనంతపురం 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కళ్యాణదుర్గం మండలం బోరంపల్లికి చెందిన బోయ ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు తన భార్య కట్టా భార్గవి పేరిట తహసీల్దార్ కార్యాలయం వద్ద మీసేవ కేంద్రం నడుపుతున్నాడు. ఇక్కడే ఈ స్టాంపులను విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో నకిలీ స్టాంపులు సృష్టించి విక్రయించడం మొదలుపెట్టారు. 100 విలువ గల స్టాంపులను సైతం 1,00,000 విలువైనవిగా చూపించి విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి నకిలీ స్టాంపులను భారీగా విక్రయించారు. ఆ సంస్థ అంతర్గత ఆడిట్లో ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు ఇచ్చిన నకిలీ స్టాంపులను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. గోదావరిపై ఏపీ తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టును వ్యతిరేకించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించే ప్రాజెక్టులను ఒప్పుకునేది లేదని, గోదావరిలో రాష్ట్ర వాటాలో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోకూడదని తీర్మానించింది. ఈ మేరకు బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు చట్టపరంగా, న్యాయపరంగా అన్ని చర్యలు చేపట్టాలని, అన్ని వేదికలను ఉపయోగించుకోవాలని కేబినెట్ తీర్మానించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం మంత్రి మండలి సమావేశం ముగిసిన అనంతరం కేబినెట్ నిర్ణయాలను ఆయన వెల్లడించారు. బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని ఇప్పటికే కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని సీఎం రేవంత్, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ స్వయంగా ఢిల్లీకి వెళ్లి కలిసి విజ్ఞప్తి చేశారని ఆయన గుర్తు చేశారు. వాస్తవానికి బనకచెర్లకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే శంకుస్థాపన జరిగిందని, దానిని అడ్డుకోలేని అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రులు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. బనకచెర్లకు సంబంధించిన పూర్తి వివరాలను జూలై మొదటి వారంలో రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులందరికీ
ప్రెజెంటేషన్ ద్వారా వివరించాలని నిర్ణయించామన్నారు. గోదావరి బనకచర్లపై ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి జూలై మొదటి వారంలో సీఎల్పీ సమావేశం నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించినట్లు తెలిపారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖపై కేబినెట్ చర్చించిందని మంత్రి పొంగులేటి తెలిపారు. కమిషన్ కు చెప్పాల్సిన పూర్తి విషయాలను ఆధారాలతో ప్రభుత్వం తరపున ఈ నెల 30 లోపు నివేదిక అందజేస్తామన్నారు. అలాగే రాష్ట్రంలోని ప్రతి జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, సోనియా గాంధీ పుట్టినరోజైన డిసెంబర్ 9వ తేదీలోపు అన్ని జిల్లాల్లో ఈ విగ్రహాలను ఆవిష్కరించాలని నిర్ణయించినట్లు పొంగులేటి తెలిపారు. ఇక హైదరాబాద్ చుట్టూ నిర్మించబోయే రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం అలైన్మెంట్ ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించిందని చెప్పారు. చౌటప్పల్ నుంచి సంగారెడ్డి వరకు 201 కిలోమీటర్ల పొడవు ఉండే అలైన్మెంట్ కు తుది ఆమోదం తెలిపిందని వెల్లడించారు. దీంతో పాటు రాష్ట్ర పునర్విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న అంశాలపై 2 తెలుగు రాష్ట్రాల అధికారుల ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో చర్చించాలని నిర్ణయించినట్లు తెలిపారు. వానాకాలం పంటల సాగు కోసం రైతు భరోసా నగదు బదిలీ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రైతు పండుగ పేరుతో సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయానికి రాష్ట్రం నలుమూలల నుంచి రైతులను రప్పించి పండుగ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు 9 ఉమ్మడి జిల్లాల నుంచి 2000 మంది రైతులు రాజధానికి తరలిరానున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసింది. రైతులను సచివాలయానికి తీసుకువచ్చే బాధ్యతను వ్యవసాయ శాఖ అధికారులకు అప్పగించింది. ఇవాళ ఉదయం వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరే రైతులు సాయంత్రం 4:30 గంటలకు సెక్రటరియట్ ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ ప్రాంగణానికి చేరుకుంటారు. సాయంత్రం 6:30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడనున్నారు. 9 రోజుల్లో 9,000 కోట్ల నగదు బదిలీ చేసిన విధానం, రైతు సంక్షేమ పథకాలను సీఎం వివరించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో 6, 7, 8 పనులు పర్యవేక్షించిన నీటిపారుదల శాఖ ఈఈ నూనె శ్రీధర్ అక్రమాస్తుల చిట్టా పెరుగుతోంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అతన్ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే 100 కోట్ల విలువైన ఆస్తుల్ని గుర్తించిన అధికారులు కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారిస్తున్న క్రమంలో మరికొన్ని ఆస్తుల్ని కనుగొన్నారు. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న శ్రీధర్ను కోర్టు అనుమతితో ఏసీబీ అధికారులు 5 రోజుల కస్టడీకి తీసుకున్నారు. సోమవారం అతని బ్యాంకు లాకర్ను తెరిచారు. వాటిలో దొరికిన స్థిరాస్తుల పత్రాలు, బంగారం విలువ 5 కోట్ల పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతికి సంబంధించి అరెస్టైన మిగతా వారు కూడా అక్రమంగా సంపాదించిన సొమ్మును రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులుగా పెట్టినట్లు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించారు. శ్రీధర్ కస్టడీ గడువు నేటితో ముగియనుంది. ఈ క్రమంలో కోర్టు అనుమతితో అతన్ని మరోసారి కస్టడీకి తీసుకుని ప్రశ్నించేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. అనారోగ్యం బారిన పడి తగిన చికిత్స చేయించుకునే స్తోమత లేని పేద ప్రజల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఆరోగ్యశ్రీలో ఎం ప్యానెల్ కాకపోయినా ఈ పథకం కింద ఉచితంగా చికిత్స అందిస్తామంటూ ప్రచారం చేసుకుంటూ రోగులను చేర్చుకుంటున్నారు. తీరా చికిత్స పూర్తయ్యాక ఆరోగ్యశ్రీ ప్యాకేజీలో సదరు చికిత్స లేదంటూ వారి నుంచి పెద్ద మొత్తంలో బిల్లు వసూలు చేస్తున్నాయి. ఎం ప్యానెల్ పై అవగాహన లేని ప్రజలు ఈ ఆసుపత్రులు చేస్తున్న మోసానికి నిలువునా బలి అవుతున్నారు. ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి తమ వద్ద ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు అందిస్తామని పల్లెల్లో కరపత్రాల ద్వారా ప్రచారం చేసింది. దీంతో ఈ నెల మొదటి వారంలో ఆ జిల్లాకు చెందిన శ్రీనివాసరావు అనే పేషెంట్ సదరు ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద చేరారు. ఆర్థో వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స చేశారు. అయితే డిశ్చార్జ్ సమయంలో సదరు ఆపరేషన్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాదంటూ 69,000 బిల్లు వేశారు. దీంతో ఈ మోసంపై బాధితులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా కొద్ది నెలల క్రితం ఇదే తరహా ఘటన జరిగింది. ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తామని ఓ రోగిని ఆసుపత్రిలో చేర్చుకుని చికిత్స పూర్తయ్యాక పెద్ద మొత్తంలో బిల్లు వేసి ముక్కుపిండి వసూలు చేశారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలోని చాలా ఆసుపత్రుల్లో చోటు చేసుకుంటున్నాయి. ఈ ఆసుపత్రులకు స్థానికంగా ఉండే ఆర్ఎంపీ, పీఎంపీలు సహకరిస్తున్నారని, కొన్ని చోట్ల వారే స్వయంగా రోగులను ప్రైవేట్ ఆసుపత్రులకు పంపి కమిషన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ట్యాపింగ్ 2023లో ఎన్నికల ముందే కాదని, 2018 ఎన్నికలు, ఇతర కీలక సందర్భాల్లోనూ జరిగిందని అధికారులు గుర్తించారు. మావోయిస్టులు, వారి సానుభూతి పరులు, సంఘ విద్రోహుల పేరు చెప్పి ప్రతిపక్షాలకు చెందిన కీలక నేతలు, వారి అనుచరులు, కుటుంబ సభ్యులతో పాటు వ్యాపారులు, కొందరు అధికారుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఆధారాలు సేకరించారు. సిట్ దర్యాప్తులో భాగంగా సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేస్తున్న క్రమంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
2023 అసెంబ్లీ ఎన్నికల ముందు మునుగోడు ఉప ఎన్నిక, 2018 ఎన్నికలు, ఇతర కీలక సందర్భాల్లో ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. ఎస్ఐబీ చీఫ్ గా ప్రభాకర్ రావు ఇచ్చిన నెంబర్లను అప్పటి రివ్యూ కమిటీ పరిశీలించి కేంద్ర టెలికాం శాఖ నుంచి అనుమతులు తీసుకున్నట్లు తేలింది. అయితే ఇక్కడే కుట్రపూరితంగా వ్యవహరించినట్లు సిట్ గుర్తించింది. రివ్యూ కమిటీకి పూర్తి వివరాలు ఇవ్వకుండా అవసరమైన అతి కొద్ది నెంబర్లతో పాటు టార్గెట్ చేసిన వారి నెంబర్లతో ఫైల్ పంపించి అనుమతులు తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఎప్పటికప్పుడు టార్గెట్ చేసిన వారి ఫోన్ నెంబర్లతో ఫైల్ సిద్ధం చేసి పంపి రివ్యూ కమిటీ డీఓటీ నుంచి అనుమతులు తీసుకున్న తర్వాత ట్యాపింగ్ చేసినట్లు సిట్ గుర్తించింది. రివ్యూ కమిటీ చైర్మన్ గా ఉన్న అప్పటి సిఎస్ శాంతికుమారి, సభ్యులుగా ఉన్న జీఏడీ పొలిటికల్ కార్యదర్శి రఘునందన్ రావు, అప్పటి హోంశాఖ కార్యదర్శి జితేందర్, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ల వాంగ్మూలం సేకరించిన సమయంలో సిట్ ఈ విషయం గుర్తించినట్లు సమాచారం. విదేశీ పర్యటనలో ఉన్న మాజీ సీఎస్ శాంతకుమారి తిరిగి వచ్చిన తర్వాత అవసరమైతే మరోసారి వివరాలు సేకరించి పూర్తి స్థాయిలో వాంగ్మూలం రికార్డు చేయనున్నారు. ఎస్ఐబీ నుంచి ట్యాపింగ్ జాబితా రావడంతో నమ్మకంతో రివ్యూ కమిటీ పూర్తిగా పరిశీలించకుండానే కేంద్రం టెలికాం శాఖకు ఫైల్ పంపినట్లు తేలింది. అప్పటికీ కొన్ని అనుమానాస్పద నెంబర్లకు అనుమతులు ఇవ్వకుండా కమిటీ తిరస్కరించినట్లు విచారణలో గుర్తించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా పరాజయం పాలైన ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్, పంజాబ్లలో జరిగిన ఉప ఎన్నికల్లో 2 చోట్ల విజయబావుట ఎగరవేసింది. గుజరాత్లో 2 స్థానాలకు, పంజాబ్, కేరళ, బెంగాల్లో ఒక్కో సీటుకు ఈ నెల 19న పోలింగ్ జరిగింది. సోమవారం ఓట్ల లెక్కింపు జరిగింది. గుజరాత్లో విసావదర్ స్థానంలో ఆప్, కడి నియోజకవర్గంలో బీజేపీ గెలిచాయి. గుజరాత్లో ఆప్ ఒక స్థానాన్ని కైవసం చేసుకుని సత్తా చాటింది. విసావదర్ సీటు నుంచి బీజేపీ అభ్యర్థి కిరీట్ పటేల్ పై ఆప్ నేత గోపాల్ ఇటాలియా 17,000 పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. గుజరాత్లో కాడి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర చావ్డా విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ చావ్డాపై జయకేతనం ఎగరవేశారు. పంజాబ్లోని లుధియానా వెస్ట్ సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార ఆప్ విజయకేతనం ఎగరవేసింది. కాంగ్రెస్ అభ్యర్థి భరత్ భూషణ్ ఆప్ అభ్యర్థి రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోడా 10,637 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కేరళలో నిలంబర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార ఎల్డీఎఫ్ కు షాక్ తగిలింది. ఈ సీటులో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ అభ్యర్థి ఆర్యాదాన్ షాకత్ సిపిఎం అభ్యర్థిపై 11,077 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. మరోవైపు పశ్చిమ బెంగాల్లోని కాళీగంజ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. టీఎంసీ అభ్యర్థి అలీఫా అహ్మద్ కు 32,308 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం 13,144 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ అభ్యర్థి 11,987 ఓట్లతో 3వ స్థానానికి పరిమితమయ్యారు. ప్రముఖ నటుడు శ్రీరామ్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్నాడు. పలు తమిళ, తెలుగు హిట్ చిత్రాల్లో హీరోగా నటించిన శ్రీరామ్ డ్రగ్స్ కేసు నమోదు కావడంతో కోలీవుడ్ ఉలిక్కిపడింది. ఈ డ్రగ్స్ దందాలో ఇప్పటికే అరెస్ట్ అయిన ఏఐఏడీఎంకే ఐటీ విభాగం సభ్యుడు ప్రసాద్తో ఆయన సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఓ పబ్లో గొడవకు సంబంధించి పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఈ కేసు విచారణలో డ్రగ్స్ వ్యవహారాలు బయటపడ్డాయి. హీరో శ్రీరామ్ కు డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తిని తానే పరిచయం చేశానని ప్రసాద్ అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో చెన్నై సిటీ పోలీసులు యాంటీ నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ శ్రీరామ్ కు సమన్లు జారీ చేసి వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే ఇదే కేసులో ప్రదీప్ అనే మరో వ్యక్తి కూడా అరెస్టు కాగా ఇతడే ప్రసాద్ కు డ్రగ్స్ విక్రయించాడని పోలీసులు గుర్తించారు. ఈ డ్రగ్స్ బెంగళూరుకు చెందిన నైజీరియన్ కు చెందినవిగా పోలీసులు గుర్తించారు. గుజరాత్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఏకధాటిగా దంచి కొడుతున్న వర్షాలతో సూరత్ అస్తవ్యస్తంగా మారింది. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు సూరత్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్ల మీద వరద నీరు నదులను తలపిస్తోంది. వరద నీటిలో ముందుకు వెళ్లలేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. ఇళ్లు, వాహనాలు పూర్తిగా నీట మునిగాయి. నడుంలోతు వరద నీటిలోనే ప్రజలు నడుచుకొని వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగి ప్రజలు తీవ్ర అసౌకర్యాలు ఎదుర్కొంటున్నారు. ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాల కారణంగా అనేక చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గుజరాత్ ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతుంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. తమ అణు కేంద్రాలపై B-2 బాంబర్లతో విరుచుకుపడ్డ అమెరికాపై ప్రతీకార చర్యతో రగిలిపోతున్న ఇరాన్ సోమవారం రాత్రి ప్రతీకార దాడులను ప్రారంభించింది. ఖతార్,
ఇరాక్లోని అమెరికా బేసులపై 6 క్షిపణులతో దాడులు జరిపింది. పశ్చిమాసియాలో అమెరికా మోహరించిన గగనతల రక్షణ వ్యవస్థలు వెనువెంటనే స్పందించి ఇరాన్ దాడులను సమర్థంగా అడ్డుకున్న తాజా పరిణామాలతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖతార్లోని అల్ ఉదైద్లో ఉన్న అమెరికా బేసును తమ క్షిపణులు తాకినట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. తమ ఆపరేషన్ కు ద బ్లెస్సింగ్ ఆఫ్ విక్టరీగా నామకరణం చేసినట్లు తెలిపింది. ఇరాన్ పై అమెరికా ఎన్ని బాంబులు వేసిందో అంతే సంఖ్యలో తాము అమెరికా బేసులపై క్షిపణులను ప్రయోగించామని ఇరాన్ ప్రకటించింది. ఈ దాడులపై ఖతార్కు ముందుగానే సమాచారం అందించామని వివరించింది. అయితే వైట్ హౌస్ వర్గాలు తమ గగనతల రక్షణ వ్యవస్థలు ఇరాన్ క్షిపణులను సమర్థంగా ఎదుర్కొన్నట్లు తెలిపాయి. ఇరాన్ నుంచి మధ్య దీర్ఘశ్రేణి క్షిపణులు వచ్చినట్లు నిర్ధారించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిచ్యువేషన్ రూమ్ నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు వివరించాయి. కాగా ఖతార్, ఇరాక్తో పాటు బహ్రెయిన్, కువైత్లోని అమెరికా బేసులపైన దాడులు జరిగినట్లు ఇరాన్, ఇజ్రాయెల్ మీడియాలు నివేదించాయి. ఇరాన్ దాడులపై ఖతార్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ను తగిన గుణపాఠం చెబుతామని ప్రకటించింది. ఈ దాడులను సౌదీ అరేబియా ఖండించింది. కాగా దోహాలోని భారతీయులు జాగ్రత్తగా ఉండాలని భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. వీలైనంతగా ఇళ్లల్లోనే ఉండాలని సూచించింది. ఖతార్లోని భారతీయ రాయబార కార్యాలయంతో టచ్లో ఉండాలని కోరింది. ఇటు కేరళ నుంచి ఖతార్ బయలుదేరిన విమానాలను వెనక్కి రప్పించినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఖతార్లో గగనతలాన్ని మూసివేసినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా క్షిపణులతో దాడులు చేసుకుంటున్న ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. ఇజ్రాయెల్, ఇరాన్లు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీంతో 12 రోజులుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు దొరికినట్లయింది. 24 గంటల తర్వాత యుద్ధం అధికారికంగా ముగిసినట్లు ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ 2 దేశాలను అభినందించారు. అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ బషరత్ అల్ ఫాత్ పేరుతో ఇరాన్ ప్రతీకార దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ట్రంప్ స్పందిస్తూ ముందే చెప్పినందుకు ధన్యవాదాలు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇకనైనా ఇరాన్ తన పంథాను మార్చుకొని శాంతి వైపు అడుగులు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇజ్రాయెల్ సైతం శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి తాను ప్రోత్సహిస్తానని తెలిపారు. ఇప్పుడు ఇరు దేశాలు యుద్ధానికి ముగింపు పలికాయని ట్రంప్ ప్రకటించారు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు అత్యంత రసవత్తరంగా మారింది. ఆట ఆఖరి రోజు 90 ఓవర్లలో ఇంగ్లాండ్ విజయానికి మరో 350 పరుగుల దూరంలో ఉంది. పూర్తి వికెట్లు చేతిలో ఉన్న వేళ ఆ జట్టు బజ్బాల్ గేమ్తో విరుచుకుపడుతుందా లేక బూమ్రా నేతృత్వంలోని భారత బౌలింగ్ దళానికి లొంగుతుందా అనేది ఇవాళ తేలనుంది. అంతకుముందు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ అద్భుత సెంచరీతో అదరగొట్టగా భారత్ రెండో ఇన్నింగ్స్ లో 364 పరుగులు చేసింది. అయితే తొలి ఇన్నింగ్స్ మాదిరే టెండూల్కర్లు నిరాశపరిచినప్పటికీ ఆతిథ్య జట్టు ముందు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. టంగ్ కార్స్లకు 3 బషీర్ కు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదన కోసం బరిలోకి దిగిన ఇంగ్లాండ్ సోమవారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఓపెనర్లు క్రాలే, డకెట్ క్రీజులో ఉన్నారు. అయితే నేటి మ్యాచ్ కు వరుణుడి నుంచి కూడా ఆటంకం కలిగే అవకాశం